రైట్. ఎంఎస్పి నీడెడ్ క్లారిటీ మిస్టరీ. అంటే కనీస మద్దతు ధర అనేది దాని క్లారిటీయా మిస్టరీయా అనేది మనం చూసినట్లయితే ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఏర్పడుద్ది. కనీస మద్దతు ధర 2025-26లో 7% పెంచారు, ఓకే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ పెంచడం అనేది బ్యాలెన్స్గా లేదు. అదేవిధంగా కొన్ని పంటలు ఎక్కువ పెంచారు, కొన్ని పంటలు తక్కువ పెంచారు. ఆ ఇంబ్యాలెన్స్ ఉంది అనే విషయం మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ మనకు కాస్ట్ బేస్ 50% ఎంఎస్పి, అదంతా డీటెయిల్స్ తర్వాత ఇక్కడ సో ఆ రూల్ పాటిస్తున్నారు. ఇవాళ ప్యాడీకి ఎంత పెంచారు అంటే ఓన్లీ 3% ఎంఎస్పి పెంచారు. అదే మీరు రాగులకు ఎంత పెంచారు? 13.89 పెంచారు. ఇంబ్యాలెన్స్. దీనివల్ల రైస్ గ్రోవర్స్ అనేవారు ఇలా అఫెక్ట్ అవుతున్నారు అనే విషయం. అంటే మనం అందరినీ చూసుకోవాలి ఇక్కడ. అర్థమైందా? అయితే మీరు అనొచ్చు ఇక్కడ రాగులను మనం ఉత్పత్తి పెంచుకోవడానికి ప్రభుత్వం వేసింది, ఓకే, నో ప్రాబ్లం. మరి ఇక్కడ పప్పుల సంగతి ఏంది? పప్పులు మరి పెంచలే కదా, మీరు ఓన్లీ 4.12 కదా. ఈ పప్పుల్లో కూడా ఎస్పెషల్లీ మూంగ్ దాల్ విషయంలో బిలో 1% ఉంది కదా. అంటే మీరు ఒక స్ట్రాటజీ లేకుండా ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తున్నట్లు ఇలా మేధావులు పేర్కొంటున్నారు. కాబట్టి ఎంఎస్పి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనే విషయం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఆయిల్ సీడ్స్లో కూడా సోయాబీన్లో మీరు ఎంత పెంచారు? 8.91 పెంచారు. అదే గ్రౌండ్ నట్ ఎంత పెంచారు? 7.08 పెంచారు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక సిస్టమ్ లేకుండా మీరు ఇష్టం వచ్చినట్లు చేస్తున్న విషయాన్ని మేధావులు తప్పుపడుతున్న విషయం అర్థం చేసుకోవాలి. ఇలా ఎంఎస్పి లోపల A2+FL సూత్రం వాడుతున్నారు, అది సరే పక్క పెట్టేసేయండి. మొత్తం మీద విషయం ఏంటంటే మీరు ఎంఎస్పిని మెయింటైన్ చేసేటప్పుడు పెంచినప్పుడు అన్నింటిలో బ్యాలెన్స్ చూసుకునే ప్రయత్నం చేయాలి. అందరు రైతులకు న్యాయం జరిగే ప్రయత్నం చేయాలి. ప్రొడక్షన్ పెంచే కార్యక్రమాలు వేరే ఉంటే నో ప్రాబ్లం, రైట్. ఓకే, మీరు ఫ్రీగా సీడ్స్ ఇవ్వండి, లేకపోతే డైరెక్ట్ క్యాష్ అమౌంట్ రైట్ ఇవ్వండి, నో ప్రాబ్లం. బట్ ఎంఎస్పి అనేది త్రూ ద నేషన్ కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలనే విషయం అర్థం. థ్యాంక్ యూ.